సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రంగాపురం అనే గ్రామంలో రఘురాం, కోటిలింగం అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. రఘురాం చాలా మంచివాడు, ఎవరికైనా సహాయం చేసే గుణం ఉన్నవాడు. కోటిలింగం మాత్రం తీవ్రమైన స్వార్థపరుడు. ఏ పని చేసినా దీనివల్ల నాకేంటి లాభం అని మాత్రమే ఆలోచించేవాడు. ఇద్దరూ కలిసి పట్టణంలో ఒక చిన్న భాగస్వామ్య వ్యాపారం ప్రారంభిస్తారు. రఘురాం రాత్రింబవళ్ళు కష్టపడి వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తాడు. అందరితో మంచిగా ఉండేవాడు. కానీ కోటిలింగం కళ్ళు ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాయి. కష్టపడేది ఇద్దరమైతే లాభం సగం సగమా? ఈ వ్యాపారం మొత్తం నాదే అయిపోతే ఎంత బాగుంటుంది అనే స్వార్థపు ఆలోచన కోటిలింగం మనసులోకి వచ్చింది. అదే అదనుగా చూసుకుని కోటిలింగం నకిలీ పత్రాలు సృష్టించి రఘురాంకు తెలియకుండా డబ్బంతా తన ఖాతాలోకి వేసేసుకుంటాడు. అంతేకాదు, రఘురాం పైనే మోసం కేసు పెట్టి రాత్రికి రాత్రే వ్యాపారం నుంచి అతన్ని బయటకు గెంటేస్తాడు. రఘురాం చాలా షాక్కు గురవుతాడనమాట. నా స్నేహితుడే నాకింత ద్రోహం చేస్తాడా అని చాలా బాధపడతాడు. కానీ కోటిలింగం మాత్రం ఆ సొమ్ముతో పెద్ద బంగ్లా కొనుక్కుని విలాసవంతమైనటువంటి జీవితం గడపడం ప్రారంభిస్తాడు. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా చాలా తక్కువగా చూస్తాడు. తన భార్య పిల్లల అవసరాలను కూడా పట్టించుకోకుండా డబ్బును తన పేరు మీదే దాచుకునేంత స్వార్థపరుడిగా మారిపోతాడు కోటిలింగం. ఇలా 5 ఏళ్లు గడుస్తాయి. రఘురాం తన నిజాయితీ, కష్టపడే తత్వంతో మళ్ళీ శూన్యం నుంచి పెద్ద స్థాయిలోకి వస్తాడు. కానీ ఇటు కోటిలింగం స్వార్థం అతని వ్యాపారాన్ని ముంచేస్తుంది. వ్యాపారంలో ఎవరినీ నమ్మకపోవటం, ఎవరికి రూపాయి సహాయం చేయకపోవడంతో ఉద్యోగులు వెళ్ళిపోతారు. చివరకు కోటిలింగం వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతుంది. కోటిలింగం అప్పులు పాలైపోతాడు. అప్పులు వాళ్ళు కోటిలింగం ఇల్లును జప్తు చేయడానికి వస్తారు. ఆ సమయంలో కోటిలింగానికి సహాయం చేయడానికి అతని స్వంత బంధువులు కానీ, స్నేహితులు కానీ, చివరికి అతని చేతిలో డబ్బున్నప్పుడు పక్కన తిరిగిన వాళ్ళు కానీ ఒక్కరంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే అతను ఎవ్వరికీ ఎప్పుడూ సహాయం చేయలేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కోటిలింగం ఇంటిని, ఆస్తులను వేలంలో పెడతారు. అప్పుడు అక్కడికి ఒక పెద్ద వ్యాపారవేత్త వాటిని కొనుక్కోవడానికి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రఘురాం. రఘురామును చూసినటువంటి కోటిలింగం తను చేసినటువంటి పనికి సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడు రఘురాం శాంతంగా కోటిలింగం దగ్గరికి వచ్చి, కోటిలింగం, నువ్వు నీ స్వార్థంతో నా దగ్గర ఉన్న డబ్బును, కంపెనీని మాత్రమే లాక్కోగలిగావు. కానీ నా కష్టాన్ని, నా మంచితనాన్ని లాక్కోలేకపోయావు. అందుకే నేను మళ్ళీ నిలబడ్డాను. నువ్వు నీ స్వార్థం అనే కోటలో బందీవైపోయి చుట్టూ ఉన్న మనుషుల ప్రేమాభిమానాలను కోల్పోయావు. ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు, నిన్ను ఆదుకునే మనిషి లేడు అంటాడు. ఆ మాటలు విన్నటువంటి కోటిలింగానికి తను చేసిన తప్పు తెలిసి వస్తుంది. కేవలం తన గురించే స్వార్థంతో ఆలోచించి జీవితంలో అత్యంత విలువైన బంధాలను కోల్పోయానని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకున్న కోటిలింగం రఘురాం కాళ్లపై పడి క్షమాపణ అడుగుతాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, ఎప్పుడూ కూడా మనిషికి స్వార్థం అనేది పనికిరాదు పిల్లలు. ఎదుటి మనిషికి సాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి, ఎవ్వరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.